ఆ జిల్లాలో పార్లమెంటు సభ్యుడు ఎవరంటే టక్కున గుర్తుకు రావడం లేదా? గత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆయన కాంగ్రెస్ కేడర్తో ఆయనకు పెద్దగా టచ్లో లేకుండా పోయారా? నెలలో 1-2 సార్లు జిల్లాకు రావడమే తప్పితే సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయా? ఇంతకీ ఏ జిల్లా, ఎవరా ఎంపీ, ఏంటా కథ? ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురాం రెడ్డి గత పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ రెడ్డి కుమారుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే రఘురాం రెడ్డి. గత ఎన్నికల్లో ఇద్దరు పేరుతోనే ఆయన ప్రచారం చేసి వారికున్న అభిమాన బలంతో రఘురాం రెడ్డి విజయం సాధించారు. తండ్రి మొదటి నుండి రాజకీయాల్లో ఉన్నా పెద్దగా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంపీ టికెట్ కూడా తమ వర్గానికే దక్కాలనే ప్లాన్ చేసిన పొంగులేటి వ్యూహం ఫలించిందే. ఆ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో రఘురాం రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, ఎంపీగా గెలవడం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రధానంగా ఆయన గెలుపును మంత్రి పొంగులేటి భుజాలపై వేసుకుని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారన్న ప్రచారం సాగింది. మంత్రులు తుమ్మల, బట్టి కూడా సహకరించినా పొంగులేటి గెలుపు కోసం ఎక్కువ కష్టపడ్డారన్న టాక్ ఉంది. ఆయన గెలిచాక జిల్లాలో అడపాదడపగా మాత్రమే పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక ఎంపీగా గెలిచిన రఘురామిరెడ్డి జిల్లాకు వచ్చింది అతి తక్కువ సార్లే అని చెప్పాలి. అంతేకాదు, జిల్లాకు ఎంపీ ఎప్పుడు వస్తారో అనే సమాచారం కూడా పార్టీ నాయకులకు అందడం లేదట. ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి ఎంపీ రాకపోకలు అసలు తెలియడం లేదట. అటు జిల్లాలలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లు సమాచారం. అందుకు ఏ ఒక్కరోజు పార్లమెంటు సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించకపోవడమే ఉదాహరణ అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో సైతం ఎంపీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదట. ఇక రైల్వే, ఉపాధి రంగాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీ అడుగులు వేయలేదన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా ఎమ్మెల్యేలతోనూ ఎంపీ రఘురాం రెడ్డి పెద్దగా కలుపుకొని వెళ్లడం లేదని సమాచారం. ఎంపీకి ఏదైనా సమస్య చెప్పుకుందామంటే అందుబాటులో ఉండడం లేదని వారు వాపోతున్నట్లు తెలుస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో పోటీపడి భారీగా ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సాధించామని, కానీ ఇప్పుడు తమకు ఎంపీ అందుబాటులో ఉండడం లేదని లోలోన ఎమ్మెల్యేలు మదనపడిపోతున్నారట. అటు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న లీడర్లను సైతం ఎంపీ గుర్తుపట్టే పరిస్థితి లేదట. నాయకులతో కలుపుగోలుగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని సమాచారం. ఎంపీ పర్యటనలో నాయకులను సమన్వయం చేయడంలో కూడా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేకపోవడం ఎంపీకి మైనస్గా మారినట్లు తెలుస్తుంది. అటు పార్లమెంటు పరిధిలో ఎంపీ కంటే ఎక్కువగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తున్నారట. అయినా జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులతో సైతం ఎంపీ అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి పేరు చెబితే జిల్లా ప్రజలకు గుర్తుకు రావడం లేదట. గతంలో ఎంపీలుగా పనిచేసిన నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ప్రజల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రజలతో మమేకమవ్వడం, జిల్లా సమస్యలను పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తడంలో వారు కీలక పాత్ర పోషించారు. ఆ స్థాయిలో రఘురాం రెడ్డి వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో తరచూ పర్యటించడం వల్ల ప్రజలతో అనుబంధం పెరుగుతుందని, నాయకులను సమన్వయం చేసుకోవడం వల్ల ఎంపీకి వారితో సన్నిహితం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఎంపీ తీరులో మార్పు వస్తుందో అని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.